ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టినటువంటి ప్రతి జీవికి, ప్రతి జీవుడికి ఆలోచనలు మరి వస్తూనే ఉంటాయిగా. ఇంతకీ ఆలోచన అంటే ఏమిటి? అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయని అంటావు. ఇంతకీ ఆ నేను, ఆ ఆలోచించే నేను ఎవరు? తీరా చూడబోతే అట్టివారెవరూ లేరు. ముఖ్యంగా ఆలోచన పరంపరలు ఈ మాయలో ప్రతి ఒక్కరికి వరుసగా వస్తూనే ఉంటాయి. పోనీ ఆలోచన అంటే ఏమిటో మరి ఆలోచించేవాడు చూసే సామర్థ్యం ఉంటే ఆ ఆలోచన అంటే ఏమిటో పరిశీలించమనండి. ఆలోచనకి స్వరూపం ఉన్నదా? లేదే. అసలు ఆలోచన ఎక్కడ వస్తున్నది? ఎందుకు వస్తున్నది? దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఏమంటున్నారు ఈ మాయలో? ఈ ఆలోచన నాది, నేనే ఆలోచించాను, నేనే ఈ పని చేశాను అంటే ప్రతి పని వెనకాల ఒక ఆలోచన ఉందన్నమాటేగా. కర్మల వెనకాల, కర్మలు ఆచరించటంలో ఆలోచనల యొక్క పాత్ర ఎంతో ఉందిగా. నిజానికి ఈ ప్రపంచాన్ని శాసించేది ఆలోచనలు మాత్రమే. ఆలోచన వల్ల ప్రేమ బంధాలు పెరగటము, అదే ఆలోచన వల్ల రాగద్వేషాలు పెరగటము, శత్రుత్వం పెరగటము ఒకటి కాదు. మనిషికి ఆలోచనే బద్ధ శత్రువు. ఆలోచన లేని స్థితిలో మరి ఉన్నదేమిటి? ఆ సత్యమే. సత్యమంటే ఉన్నానన్న ఎరుక. ఎరుక అంటే జ్ఞానవృత్తి చేత అది తనకు తానుగా ఉన్నాను అనేటువంటి స్ఫురణ కలిగి, పరిధులు లేక, అవధులు లేక ప్రకాశిస్తున్నటువంటి ఏకైక సత్యస్థితి ఒకటి ఉండి తీరాలి. కాకపోతే ఆ స్థితిని నీ మనస్సుతో, నీ వ్యక్తిత్వంతో, నీ ఆలోచన సరళితో దాన్ని గుర్తించటం కుదరదు. ముఖ్యంగా అహం స్ఫురణ ప్రకాశించిన చోట అంటే ఆ సమయంలో జీవుడు కానీ, జగత్తు కానీ, సృష్టి కానీ చూచేవాడెవడు లేడు కదా. మరి ఇక్కడ మాయలో దేహాత్మ బుద్ధితో ఇతరులు ఉన్నారని, జగత్తును చూస్తున్నానని, సంసారం ఒకటి ఉన్నదని, బంధం ఉన్నదని, రాగద్వేషాలు ఉన్నాయని భావించడం జరుగుతుంది కదా. ఇక్కడ ఆలోచన లేనిది నీకు సృష్టి ఎక్కడ కనపడుతుంది? నిద్రపోతున్నప్పుడు మరి నీవు
నీ దేహాన్ని కానీ, నీ సంసారాన్ని కానీ, ఈ జగత్తును కానీ, నీ ఉన్న ప్రదేశము కానీ, ఇతరులు కానీ, ఏ ఒక్కటైనా నీవు చూడగలవా? లేదు కదా. దీని అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా నీ ఆలోచనలేను. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, జగత్తాలోచన, మరి ఇతరుల ఆలోచన, సంసారం ఆలోచన, సన్యాసం ఆలోచన, మరి ప్రదేశాలు ఆలోచన, సూర్య చంద్రాదులు కూడా ఆలోచనే. అంటే ఆలోచిస్తేనే జీవుడికి అవి కనపడతాయి. ఎలా చెబుతారండి? చాలా తేలికే. నిద్రపోతున్నప్పుడు నీకు ఆలోచన లేదు కదా, అప్పుడు అక్కడ ఆ స్థితిలో నీవు ఉన్నప్పటికీ మరి నీవు ఎందుకు చూడవు? నీ దేహాన్ని ఎందుకు చూడవు? నీ సంసారం ఎందుకు చూడవు? ఈ జగత్తును ఎందుకు చూడవు? నీవు పూజిస్తున్నటువంటి దైవాన్ని మాత్రం ఎందుకు చూడవు? చూడలేవు కదా. మరి దీని అర్థమంతా ఏమిటి? ఇవన్నీ కూడా ఆలోచనలేను. చాలా విచిత్రంగా ఉంటుంది. మాయ మొత్తము ఆలోచనలతో కూడుకుని ఉంటుంది. నీవు కలగంటున్నావు. ఈ జాగ్రత్తావస్థ నుంచి నీవేదీ తీసుకెళ్ళవు. అయినా నీ మనస్సులో ఎన్నో దృశ్యాలు, ఎన్నో కోరికలు, ఎన్నో బంధాలు, ఎన్నో భయభ్రాంతులు, మరి అన్నీ నీవు ఆ స్వప్న దశలో అనుభవించి తిరిగి మేలుకొని బయటకు వస్తున్నావా లేదా స్థూలదేహానికి? అప్పుడు కదా నీకు తిరిగి నీ సంసారము, ఈ జగత్తు, ఇతరులు, ప్రదేశాలు నీకు కనపడుతున్నాయి. అంతవరకు మరి అవి ఉన్నట్ట లేనట్ట? ఇదే విషయాన్ని ఆదిశంకరులు కూడా సుస్పష్టం చేశారు. జగత్తు కనుక నీవనుకున్నట్టు సత్యమై నిత్యమై కనుక ఉంటే, నీవు కలగనేటప్పుడు, నీవు నిద్రించేటప్పుడు నీ దేహము, ఈ జగత్తు ఎందుకు నీతో ఉంటూ అది ప్రకాశించదు? కాబట్టి అటువంటిదేదీ లేదు. అసలు జగత్ అనే పదంలోనే పుట్టి గతిస్తున్నదని అర్థం. ఆలోచన వచ్చినప్పుడు, దేహాత్మబుద్ధి కలిగినప్పుడు మొట్టమొదటి ఆలోచన నేనంటే ఈ దేహము. దాన్నే ఆదిశంకరులు కూడా దేహాత్మబుద్ధి అంటూ వర్ణించారు కదా. మరి అది జనించిన తరువాతనే ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము బహిర్గతమై పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా నీవు మరి ఈ ప్రపంచాన్ని, ఇతరులని, కష్టసుఖాలని మరి నీవు గుర్తిస్తున్నావా లేదా? మరి ఇవన్నీ కూడా ఆలోచనలు కాక మరేమిటి? తీరా ఆలోచన అంటే ఏమిటో ఆలోచించే నీవే చూడబోతే అక్కడేదీ లేదే. పోనీ తన స్వరూపం ఏమైనా తాను తెలుసుకునే స్థితిలో ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము ఉన్నదేమో చూడు. అదే రమణ మహర్షులు వారు చెప్పినటువంటి నేనెవరన్న విచారము.
నువ్వు ఆలోచిస్తున్నావు, బాగానే ఉంది. ఎవరు ఆలోచిస్తున్నారు? ఈ ఆలోచనలు ఎవరివి? తీరా చూడబోతే అట్టి నేను కానరాదు. అంటే దీని అర్థం ఏమిటి? ఆది శంకరులు చెప్పినట్టు దేహం నాహం. దేహం నీవు కాదు. సరే, అంతవరకు బాగా అర్థమైంది. దేహం నీవు కాకపోతే కోహం నేనెవరిని? అక్కడ సమాధానం లేదు. దానికి ఏమన్నారు ఆదిశంకరులు? సోహం. ఏదైతే ఉన్నదో, ఏదైతే స్వయం ప్రకాశమై ఉన్నదో, ఏదైతే అహం స్ఫురణగా ఉన్నదో, ఏదైతే జ్ఞానవృత్తి చేత నేను ఉన్నాను ఉన్నాను అన్న స్ఫురణ కలిగి అనంతంగా ఉన్నదో, ఏకంగా ఉన్నదో, పరిధులు లేక ఉన్నదో, మరి అన్యత్వము లేక ఏకత్వమే ప్రకాశిస్తున్నదో, అది నీ స్వరూపము అని నీవు గుర్తించు. ఇది సాధ్యమేనా? జీవుడు గుర్తించగలడా? అసలు జీవుడి చేతిలో అది ఉన్నదే? కాస్త విచారం చేస్తే అసలు ఈ ఆలోచన అంటే ఏమిటో, ఎందుకు మహర్షి ఈ ఆలోచనలు నీ స్వరూపానికి అడ్డు అని అనటంలో ఉద్దేశ్యం ఏమిటో కాస్త సూక్ష్మంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక సందర్భంలో ఒక పరిచారకుడు రమణ మహర్షుల వారిని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి ఆయన బదులు పలుకుతూ ఏ విధంగా చెబుతున్నారో తెలుసా మహర్షి? అందరికీ మనస్సు ఒకటి ఉన్నదని, అది అస్థిరమని ప్రతి ఒక్కరూ మొరబెట్టుకుంటారు. చంచలమని, స్థిరత్వము లేదని అనుకుంటూ ఉంటారుగా. అసలు మనస్సుందేమో చూడు, కనిపెట్టవలసింది నీవే కదా. అప్పుడే వారికి తెలుస్తుంది. నిజమే, నీవు ధ్యానానికి కూర్చుంటే అదే సమయంలో ఎక్కువగా పనికిరాని ఆలోచనలు మరి నిన్ను ముంచుకొస్తాయి కదా. నిన్ను ఆలోచనలతో ముంచుతూ ఉంటుంది కదా. దీని అర్థం ఏమిటి? మనస్సు అంటేనే ఆలోచన సమూహము, ఆలోచన మూట అన్నమాట. అంతేనా మరి? అయితే ఈ ఆలోచనల యొక్క కూటమిని తప్పించుకుని బయటికి పోవటం అది ఏమైనా సులభమైన పనే? సులభం కాదు కదా. ఏదో విధంగా నీవు నీ సహజత్వంలో స్థిరపడగలిగితే బాగుంటుంది. మరి ఎలా స్థిరపడాలి? దానంతరది ప్రకాశిస్తూనే ఉన్నది కదా. నీ ప్రయత్నంతో సంబంధమే లేదు కదా. ఆత్మ అహంస్ఫురణ తనకు తానుగా ఇందాక చెప్పినట్లు జ్ఞానవృత్తి చేత అది ప్రకాశిస్తూనే ఉన్నది కదా. అదే నీ స్వరూపం అని చెప్పినా నీవెందుకు స్థిరపడలేవు అక్కడ? కనుక నీవుగా నిలకడ చెందని స్థితిలో ఉన్నావు కాబట్టి ఏం చేస్తున్నావు మరి? జపధ్యానాలు విధించారు నీకు. మరి ధ్యానధారణ సమాధి క్రియరన్నారు పతాంజలి మహర్షి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియదంటున్నావు కాబట్టి నీ మనస్సు పరిపరి విధాలుగా పరిపరి రూపాలు దాల్చి బాహ్యంలోకి పరిగెత్తకుండా ఇంద్రియాలకు బానిస కాకుండా మరి నిలిచి ఉండాలి అంటే ఏకాగ్రత కావాలి కదా. అందుకనే నీవు ధ్యానం చెయ్యటానికి ఉపక్రమిస్తావు. అంతవరకు దేనికి? ఒక ఏనుగు ఉందనుకో, దాని తొండంతో ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు మాత్రమే అది తొండాన్ని ఊపకుండా ఉంటుంది కదా. దీని అర్థం ఏమిటి? మామూలుగా దారిలో నడిచిపోతూ ఉంటే తొండం అటు ఇటు ఊపుతుంది ఏనుగు. అదే ఏనుగుకి ఆ తొండానికి ఒక గొలుసు ఒక కర్ర ఇచ్చినప్పుడు అది నిశ్చలంగా ఉంటుందా లేదా? తొండం ఏ విధంగా అయితే ఒక పట్టాన నిశ్చలంగా ఉండదో, దారి వెంట వెళ్తున్నప్పుడు దానికి ఒక గొలుసు ఇచ్చినట్లే, ఒక వస్తువు ఇచ్చినట్లే ఇక్కడ ఊగిసలాడిపోతున్న ఈ చంచలమైన మనస్సు కూడా జపముతోనో ధ్యానముతోనో ఏదో ఒక ఆలోచనతోనూ నీవు పట్టుకున్నప్పుడు అది అటు ఇటు పరిగెత్తటం మానేస్తుంది కదా. దీని అర్థం ఏమిటి? ఇతర ఆలోచనలు త్రోసిపుచ్చి ఎప్పుడైతే ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము ఒకే ఒక్క ఆలోచన పైన మనస్సును నిలిపినప్పుడు దాన్ని మనం ఏకాగ్రత అంటున్నామా లేదా? ఆ విధంగా ఈ చంచలమైన మనస్సు కొంత అది శాంతిస్తుందిగా, అవునా కాదా? ఈ శాంతి చాలా సులభంగా లభిస్తుందని అనుకోవద్దు. ఆ సమయంలో కూడా నీకు ఎన్నో ఇతర ఆలోచనలు చాలా కాలంగా పోరాడటం అవసరమవుతుంది. అంటే టు ది ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ ఏ థాట్. అంటే ఇతర ఆలోచనలు రాకుండా నీవు ఒక ఆలోచనని పట్టుకుని నిలిచి ఉండటం కూడా ఎంతో కష్టమే సుమా. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒకరింటో ఒక ఆవు ఉంటుంది. అది మాటి మాటికి బయటికి పోయి పొరుగువారి పొలాలలో పడి మేస్తూ ఉంటుంది. మరి అటువంటి చెడ్డ అలవాటుని ఒక పట్టాన పోవటం చాలా కష్టమే కదా. దాన్ని గోశాలలో నిలిపి ఉంచటం చాలా కష్టం. ఎప్పుడెప్పుడు ఆ తాడు తెంచుకుని బయటికి పోయి ఇష్టం వచ్చినట్టు బయట పొలాలలో మేసి రావాలని ఆ పశువు అనుకుంటూ ఉంటుంది. కానీ నీవెప్పుడైతే ఆ పశుశాలలోనే, ఆ కొట్టంలోనే దానికి మంచి గడ్డి, పచ్చగడ్డి వేశావనుకో, అది అటువంటి గడ్డి వేసినప్పుడు మెల్లమెల్లగా అది కొద్ది కొద్దిగా ఆ గడ్డిని కొరికి అవకాశం దొరికినప్పుడల్లా తిరిగి బయటికి పోతూ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా అని చెప్పి బయటికి పోవటం మానదు. కాకపోతే కాలక్రమేణా
రోజులు గడుస్తున్న కొద్దీ నీవు లోపల ఆ పశుశాలలో ఉన్న మేతని తినటం మొదలుపెట్టినప్పుడు మరి చివరకు దానికి ఉన్నటువంటి చెడ్డ ఆలోచన, చెడ్డ మేత, ఆ అలవాటు పూర్తిగా తప్పిపోతుందా లేదా? ఇక మీదట ఆ పశువు బయటికి పొమ్మన్నా పోదు, కట్టకుండా వదిలేసినా అది పోదు. కారణం, తనకి ఇంట్లోనే చక్కటి ఆహారం దొరుకుతూ ఉంటే బయట తినాల్సిన అవసరం ఏంటి? ఒక పశువే ఈ విధంగా తనకు ఆహారం తన ఉన్న చోటునే దొరికినప్పుడు బయటికి ఎందుకు పోతుంది అది? అదేవిధంగా ఈ మనస్సు, ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము ఆలోచనల రూపంలో వాసనల ఒత్తిడికి తట్టుకోలేక, అర్షడ్ వర్గాలతోటి తట్టుకోలేక మాటి మాటికి ఈ మనస్సు బాహ్యానికి, బయటికి ఇంద్రియాల ద్వారా పోవటం దానికి ఒక అలవాటైంది. అది ఒక అభ్యాసంగా మారింది. అంతేకాదు, లోపల వాసనలు ఉన్నంత వరకు, అంటే హిడెన్ టెండెన్సీస్, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, నాది నీది, వారు వీరు, ఇది కావాలి, అది వద్దు, ఇది బాగుంటుంది, ఇది న్యాయము, అది అన్యాయము, ఒకటి కాదు ఎన్నో కోరికలతో, ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నాడు కదా. మరి ఉన్నటువంటి ఆ వాసనలు ఉన్నంత వరకు అవి బయటికి రావాల్సిందే. మరి అవి అలా పోవాల్సిందే కదా. ఇంతకీ ఆలోచనే మనస్సు అయితే మనస్సేమని విచారిస్తుంది? ఆలోచనలు వెనుతిరిగి అప్పుడు అవి ఎక్కడొస్తున్నాయో చూడు. నీ సహజత్వమైన ఆత్మని నీకే తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది. గతంలో చెప్పుకున్నట్టు మనస్సు అంటేనే ఆలోచనల మూట సుమ. ఈ ఆలోచనలు ఆత్మ నుంచి అని ఎగిరి ఆత్మలోనే స్థిరపడితే, అంటే ఆ విషయం తెలుసుకున్న తరువాత నా మూలంలో ఉంటే ఆలోచన లేదని, అహంస్మరణ ఆలోచన కాదని ఎప్పుడైతే నీవుగా అహంస్మరణగా స్థిరపడితే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము, ఈ దేహాదులు, ఈ జగత్తు, ఈ బంధాలు, ఈ వాసనలు మరి ఆ మనస్సుతో పాటు మాయమైపోతున్నాయిగా. దీనికి కారణం ఉన్నది ఒకటే, నేను. ఆత్మ నేనని, అహంకార నేనని రెండు నేనులు లేవన్న సంగతి నీకే తెలుస్తుంది. అంతకుముందు నీ ఆలోచనలను ఆపివేయటం ఎంత కష్టమో, మరి నీవుగా నిలిచిన తరువాత ఆత్మగా సహజత్వంలో అక్కడ ఆ స్థితిలో ఆలోచన తెచ్చుకోవటం అంతే కష్టమవుతుంది సుమా. కారణం, నీవనుకునే ఆలోచన సమూహం అదృశ్యమై ఉంటుంది. ఇక్కడ బాగా బయట తిరుగుతున్న ఆవు మనస్సు
రెండూ ఒకటే. అది ఇతర పొలాలలోకి ఆలోచనలు లేని మరి నిజస్థితి పశుశాలలోనే దొరికినప్పుడు అది బయటికి పోదు కదా. కనుక నాయన, ఒకసారి నీ సహజత్వమైనటువంటి ఆనందాన్ని వచ్చిన తరువాత పోగొట్టుకోవటం చాలా కష్టమవుతుంది. అంటే దాని అర్థం, ఒకసారి రుచి చూసిన వాడు అది ఏ విధంగా కలత చెందినా సహించడు కదా. అంతవరకు దేనికి ప్రతి ఒక్కరూ నిద్రపోతారు. ఆ గాఢ నిద్రలో పొరపాటున తాను ఎవరైనా కదిలించి లేపితే కోపగించుకుంటున్నాడుగా, నీ పన్ను చూసుకో, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, నేను హాయిగా పడుకున్నాను అని అంటున్నాడా లేదా? కారణం, ఆలోచనల వల్ల వచ్చే పనులకై తన నిద్రా సౌఖ్యం వదులుకోవటం చాలా కష్టంగా ఉంటుందనేగా. అంటే నీవుగా నిలిచినప్పుడు నీ ఆలోచనలే అటువంటి సుఖప్రాప్తికి అడ్డు అని నీవే గ్రహిస్తావు. కనుక నాయన, బాగా విచారించు. నీవు కనుక ఆలోచన రహిత స్థితిలోనే ఎప్పుడు ఉండగోరితే, అంటే నీవుగా ఉండతలిస్తే ఘర్షణ తప్పదు. కారణం, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. ముఖ్యంగా శత్రువులైనటువంటి నీ ఆలోచనలన్నీ పూర్తిగా ఆత్మలో అడిగి నిర్మూలించబడతాయి. నీకు ఆలోచనలే విరోధులు సుమా, విడిగా ఎవరూ లేరు. నీ ఆలోచనే నీ సహజత్వానికి ప్రతిబంధకమై కూర్చుంటుంది. కనుక ఆలోచన లేనివాడికి, ముఖ్యంగా ఈ జగత్తు కానీ తాను అనుకునే దైవం కానీ ఏ ఒక్కటి కూడా ప్రకాశించదు కదా. ఉన్నది ఏకైక సత్యము, ఆత్మానందమే ఉన్న ఏకైక సత్యస్థితి. ఇంకో చిన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, మంచి అనేది సాపేక్షకము. మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది. వాటి రెంటికి సహజీవనం ఎప్పుడూ ఉంది. అవి ఎలా ఉంటాయంటే, ఆ రెండు కూడా నాణానికి రెండు వైపులా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అహంకారము ఒకవైపు ప్రకాశిస్తుంటే మరొక వైపు అహంస్ఫురణ ఉంటుంది. అహంస్ఫురణ లేకుండా అహంకారం ఉండదు. కానీ అహంకారము తల ఎత్తకుండా అహంస్ఫురణ ఉండకలదు. కారణం, దానికి పుట్టుక లేదు, మరణము లేదు, ఉదయాస్తమానాలు అసలే లేవు అని గ్రహించటమే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం. ఒకసారి ఆశ్రమంలో రమణ మహర్షుల వారి దగ్గరికి సమీపించి తనకున్నటువంటి కష్టాన్ని వెళ్ళబోసుకున్నాడు. అదేమిటంటే, చిత్త ఏకాగ్రతకైన నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. గుండెదడ పైన చిన్నగా గాబరాగా తీసుకునే ఊపిరి, ఇవి అధికంగా అడ్డుపడుతున్నాయి. అప్పుడు నాకు
ఎక్కువగా ఆలోచనలు వచ్చి ఈ మనోనిగ్రహం పూర్తిగా సడలిపోతుంది. ఇక్కడ నేను అనుకోవటం, ఆరోగ్యం సరిగ్గా ఉంటే నా ప్రయత్నం కొంత ఫలించి ఏకాగ్రతతో పాటు శ్వాస మీద నియమం కూడా కలుగుతుందని అనుకుంటున్నా.